హలో, వెల్కమ్ టు శరణ్య స్వీట్ హోమ్. ఈరోజు గోబీ 65ని క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, గరం మసాలా కొద్దిగా, లెమన్ జ్యూస్, తర్వాత ఫైనల్గా ఫుడ్ కలర్. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పీసెస్కి అంతా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ ఆయిల్లో యాడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు లోపలంతా బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో సులువుగా గోబీ 65 ఇంట్లోనే మనం క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.